హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము 11th క్లాస్ ఎన్సీఆర్టీ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. నిన్నటి వీడియోలో మనము కంటెంట్ యాక్చువల్గా మొత్తం మనం ఆ సిలబస్లో ఏమేమి ఉంది, మనం ఏమేమి డిస్కస్ చేస్తాము, సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎంత ఇంపార్టెంట్ అన్నది నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాము. అండ్ ఇవాల్టి నుంచి యాక్చువల్గా సిలబస్ అనేది మనము స్టార్ట్ చేద్దాము. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వైజాగ్లో యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీంట్లో మీకు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే జిఎస్ అండ్ సీసాట్ కంప్లీట్గా కవర్ అవుతుంది. అండ్ మీకు ఫుల్ స్టడీ మెటీరియల్ అనేది బుక్స్తో సహా మొత్తం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బుక్స్ ఏమేమైతే మనం రెఫర్ చేయాలో ఆ బుక్స్ అన్నీ సెట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అనేది మీకు ఉండడం జరుగుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. సో మీరు ఒకవేళ ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్టయితే మీరు వైజాగ్కి వచ్చి ఒక 1 వీక్ పాటు మీరు ఫ్రీ డెమో సెషన్ని కూడా వినొచ్చు. మొత్తం ఎంటైర్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి మీరు డైరెక్ట్గా క్లాసెస్ అనేవి విని ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయ్యి సురేష్ సార్ తోటి కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని దెన్ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంవిపి కాలనీలో ఉంటుందన్నమాట ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం. అండ్ మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, ఇది వచ్చేసి ఆఫ్లైన్కి సంబంధించి. వెరాజ్ ఆన్లైన్ విషయానికి వస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ విషయానికి వస్తే కొత్త బ్యాచెస్ అనేది July 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీంట్లో మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇంక్లూడ్స్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కిందకే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా వీటన్నిటికీ కలిపి వీఆర్ ఛార్జింగ్ 60,000 రూపీస్. అండ్ ఈ 60,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దట్ టు ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, ఎందుకంటే యూపీఎస్సీ డిమాండ్స్ మోర్ దాన్ 1 అటెంప్ట్ కాబట్టి మీరు 2వ అటెంప్ట్ 3వ అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకున్న ప్రతిసారి మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి పే చేసేసి దానికే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్ అయినా కూడా మీరు ఈ కంటెంట్కి అన్నిటికీ, అది కూడా అప్డేటెడ్ కంటెంట్కి మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓన్లీ ఎప్పుడో రికార్డెడ్వి అన్నట్టు కాకుండా లేటెస్ట్ క్లాసెస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ టు విత్ ఈఎంఐ ఫెసిలిటీ పర్ మంత్ 5,000 రూపీస్ లాగా. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆర్ ఎల్స్ మీరు ltxclasses.com వెబ్సైట్లోకి వెళ్తే కూడా మీకు ఫర్దర్గా ఇంకేమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకేమైనా తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్. ఓకే, సో ఇదన్నమాట. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కంటెంట్స్. అసలు యాక్చువల్గా మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసే ముందు ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కంటెంట్ ఏంటి మనకి ఇది బై హార్ట్ అయిపోవాలన్నమాట. ఆ బుక్లో ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి చదువుతాము, ఈ బుక్ కంప్లీట్ అయ్యేసరికి మనకి యూపీఎస్సీ సిలబస్తో మనం దాన్ని మ్యాచ్ చేసుకుంటూ మనము యూపీఎస్సీతో కానీ లేదంటే ఏపీఎస్సీ పెట్టే Group 1 ఆర్ Group 2 ఎగ్జామ్స్లో కానీ ఇండియన్ హిస్టరీ సిలబస్లో ఉంది కాబట్టి మనము ఆ సిలబస్ తోటి దీన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు చదవాలి, ఈ సిలబస్లో ఉన్నది మనకి ఇక్కడున్న ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్లో ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఏ పార్ట్ వరకు మనం చదవాలి అన్నది చూసుకోవాలి. కానీ ఎన్సీఆర్టీ బుక్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బేసిక్ కాబట్టి మనం బేసిక్ అనేది ఎంత స్టాండర్డ్గా ఉంటే తర్వాత దీనిపైన రెఫర్ చేసే బుక్స్ ఏవైతే ఉంటాయో అవి అడిషనల్ కంటెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ పార్ట్తో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఆటోమేటిక్గా కవర్ అవుతూ వస్తుంది దీంట్లోనే. ఓకేనా, సో మనం ఆల్రెడీ కంటెంట్స్ చూసాము. దాంట్లో మనము ఏమని చెప్పుకున్నాము, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే దాంతో స్టార్ట్ చేస్తాము అని చెప్పుకున్నాము. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెకండ్ చాప్టర్ టుడే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, అయితే ఈరోజు మనం దీంట్లో మెటీరియల్ రిమైన్స్, కాయిన్స్ ఈ పార్ట్ వరకు మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్. చాప్టర్ 2లో పార్ట్ 1ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అసలు మెటీరియల్ రిమైన్స్, కాయిన్స్ ఇవి రెండు
మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతాయి అన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాప్టర్ 2 ఏంటి? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అంటే మెటీరియల్ రిమైన్స్ అనేవి ఏ విండో ఇన్ టు ద పాస్ట్. మనకి పాస్ట్ని మన గతాన్ని మనం చూడడానికి అవి ఎలా ఒక విండో లాగా, అంటే ఒక మీడియంగా ఎలా యూజ్ అవుతాయి. ఈ మెటీరియల్ రిమైన్స్ ద్వారా మనము మన గతాన్ని అంటే మన చరిత్రని, మన పూర్వ చరిత్రని, ఏన్షియంట్ హిస్టరీని మనము ఎలా తెలుసుకోవచ్చు అనేది, ఎలా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు చాప్టర్ 2లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? సో అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు అండర్స్టాండ్ హౌ ఆర్కియలాజికల్ మెటీరియల్ రిమైన్స్ కంట్రిబ్యూట్ టు ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ హౌ సైంటిఫిక్ మెథడ్స్ ఎన్హాన్స్ అవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పాస్ట్. ఏదో ఊరికే జస్ట్ అట్లా ఒకప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పడం కన్నా కూడా ఒక సైంటిఫిక్ ప్రూఫ్ అనేది, ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఒక సైంటిఫిక్ మెథడాలజీ అనేది మనం ఫాలో అయ్యి దీని ప్రకారము ఇప్పుడు మనం అంటాము ఏమని, హరప్పన్ సివిలైజేషన్ 2500 BCకి సంబంధించిన సివిలైజేషన్ అని చెప్పి అట్లా చెప్తాం. అయితే జస్ట్ అట్లా ఏదో ఒక నెంబర్ చెప్పేయకూడదు కదా, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. సో ఆ సైంటిఫిక్ మెథడాలజీ మనం ఏం ఫాలో అవుతున్నాం, దేన్ని బేస్ చేసుకొని మనము దీనికి ఇన్నేళ్ల పాతది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెంపుల్ని విజిట్ చేసాము. ఆ టెంపుల్ ఏమని చెప్తారు అని అంటే, ఈ టెంపుల్కి 500 ఏళ్ల చరిత్ర ఉంది అని అంటాం. జస్ట్ ఊరికే 500 ఏళ్ళు 100 ఏళ్ళు అని చెప్పడం కాదు కదా, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఒక సైంటిఫిక్ మెథడాలజీని ఫాలో అయ్యి దానికి ఇన్నేళ్ళు అని మనం ఎలా చెప్తాము అని అంటే, దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నిక్స్ ఏంటి అవన్నీ ఆ మెటీరియల్ రిమైన్స్ని బట్టి, అంటే అక్కడ మిగిలిన వాటిని బట్టి మనము మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఎట్లా మనం రీకన్స్ట్రక్ట్ చేయగలము అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అసలు వాటిని బట్టి మనం ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయగలము అని తెలియాలి అని అంటే ముందు అవి ఏంటని తెలియాలి. అసలు వాట్ ఆర్ దోస్ మెటీరియల్ రిమైన్స్. మెటీరియల్ రిమైన్స్ అనే దాని కిందికి ఏమేమి వస్తాయి? ఓకే, మెటీరియల్ రిమైన్స్, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, లిటరరీ సోర్సెస్. దాంట్లో మళ్ళీ డొమెస్టిక్ లిటరరీ సోర్సెస్ ఏంటి, ఫారిన్ ఆథర్స్ రాసిన వాటిని బట్టి, ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇది మన చాప్టర్ 2. అయితే ఈ చాప్టర్ 2లో ఫస్ట్ టాపిక్ మెటీరియల్ రిమైన్స్ని బేస్ చేసుకొని హౌ వి రీకన్స్ట్రక్ట్ అవర్ హిస్టరీ అని చెప్పి మనం ఇప్పుడు చూడబోతున్నాం కదా. అసలు ఆ మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. సో వాట్ ఆర్ మెటీరియల్ రిమైన్స్? మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటి అని అంటే, టాంజిబుల్ ఎవిడెన్స్ లెఫ్ట్ బిహైండ్ బై పాస్ట్ హ్యూమన్ యాక్టివిటీ. అంటే మన పాస్ట్ హ్యూమన్ యాక్టివిటీ అంటే మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళినటువంటి ఎవిడెన్స్ని మెటీరియల్ రిమైన్స్ అని చెప్పి అంటారు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, ఈ మెటీరియల్ రిమైన్స్ కిందికి వచ్చే ఎగ్జాంపుల్స్ ఏవి అని అంటే, టెంపుల్స్ కావచ్చు, అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్, లేదా వాళ్ళు వాడినటువంటి టూల్స్ మనకు దొరుకుతూ ఉంటాయి కదా, పనిముట్లు అవి కానీ, లేదంటే పాటరీ అంటే మనకి కుండలు అలాంటివి మనకి ఎప్పుడో తవ్వకాలలో దొరుకుతుంటాయి కదా పాతకాలంవి. సో అవి కానీ, తర్వాత హౌసింగ్ స్ట్రక్చర్స్ అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న విధానము, అక్కడ వాడినటువంటి వస్తువులు అట్లాంటివి కానీ, లేదంటే గ్రేవ్స్ అండ్ బరియల్ గూడ్స్ అంటే సమాధులు ఉంటాయి కదా, సో అవి అండ్ వాటిల్లో ఉన్నటువంటి వాటిల్లో పూడ్చిపెట్టినటువంటి వస్తువులు, వీటన్నిటి ద్వారా మనము మన ఏన్షియంట్ ఇండియాని మనం కొంతవరకు ఇట్లా ఉండేదేమో అని చెప్పి మనము గెస్ చేయొచ్చు అనమాట. సో అట్లాంటి వాటిని మెటీరియల్ రిమైన్స్ అని అంటారు. సో మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటంటే టాంజిబుల్ ఎవిడెన్స్ లెఫ్ట్ బిహైండ్ బై పాస్ట్ హ్యూమన్ యాక్టివిటీ. ఏవేవవి అని అంటే టెంపుల్స్, టూల్స్, పాటరీ, హౌసింగ్ స్ట్రక్చర్స్, గ్రేవ్స్ అండ్ బరియల్ గూడ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టోన్ టెంపుల్స్, లేదా ఈస్టర్న్ ఇండియాలో ఉన్న బ్రిక్ మొనాస్ట్రీస్. సో వీటి ద్వారా మనము మన చరిత్రని మనము తిరిగి తెలుసుకునే, అంటే లైక్ ఇట్లా బతికే వాళ్ళేమో, ఇలా ఉండేవాళ్ళేమో, ఇవి యూజ్ చేసేవాళ్ళేమో, వాళ్ళకి వీటి గురించి నాలెడ్జ్ ఉందేమో, ఇవన్నీ మనము అనలైజ్ చేసుకోగలగడానికి అవకాశం కల్పించే విధంగా ఈ మెటీరియల్ రిమైన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. అసలు ఈ మెటీరియల్ రిమైన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అవి అంటే ఏంటో చూసాం. ఇప్పుడు అవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. దే గివ్ అస్ గ్లింప్స్ ఇన్ టు ద ఏన్షియంట్ లైఫ్ ఇంక్లూడింగ్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ సివిలైజేషన్ చూసామనుకోండి. హరప్పన్ సివిలైజేషన్ యొక్క హౌసింగ్ ప్యాటర్న్ అనేది ఒక మెటీరియల్ రిమైన్ అని అన్నాం ఇందాక కదా, హౌసింగ్ స్ట్రక్చర్ అనేది. సో ఈ హౌసింగ్ స్ట్రక్చర్ ద్వారా మనం మన హిస్టరీ గురించి ఎట్లా తెలుసుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమంటున్నాం, సెటిల్మెంట్ ప్యాటర్న్ అంటున్నాం. సెటిల్మెంట్ ప్యాటర్న్ ద్వారా మనం ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళ అప్పటి కాలంలో వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సిటీస్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, అన్ని సిటీస్లోనూ ఎట్లా ఉంటుందంటే ఒక డౌన్ టౌన్ లాగా ఉంటుంది. తర్వాత అంటే ఒక తగ్గుకి మొత్తం సిటీ అంతా ఉంటుంది. తర్వాత కొంచెం ఎత్తు మీదికి ఒకటి సిటాడెల్ అనేది ఉంటుంది. సిటాడెల్ అంటే ఏంటి, ఒక ఫోర్ట్ అంటే ఒక కోట లాంటిది. అంటే ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్ అనేది మనకి కనపడుతోంది అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే నార్మల్ పీపుల్, పూర్ పీపుల్ కానీ లేదంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇట్లా డౌన్ టౌన్లో నివసిస్తూ ఉంటే, కొంచెం రిచ్ వాళ్ళు లేదా అప్పట్లో కింగ్ లాగా, అంటే మనకి వీఆర్ నాట్ నోన్ అబౌట్ పాలిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అప్పుడు కింగ్ ఉండేవాడా లేకపోతే ప్రీస్టే కింగ్ అని చెప్పి అంటారు. సో అది వదిలేస్తే మొత్తానికి ఒక రాజు టైప్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే రిచ్ వాళ్ళు కానీ సిటాడెల్ అంటే ఫోర్ట్, కోట అనమాట. ఆ కోట లాంటి దాంట్లో ఎత్తు మీద నివసించే వాళ్ళు అనేది మనకి ఆ సెటిల్మెంట్ ప్యాటర్న్ని బట్టి మనకు అది తెలుస్తుంది. అంటే అక్కడ కూడా రిచ్ అండ్ పూర్ డివిజన్ అనేది ఉంది. అంటే లైక్ వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట లేరు అనేది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే ఆ డివిజన్, ఆ క్లాస్ డివిజన్ అనేది అప్పట్లో కూడా ఉండింది అనేది తెలుస్తుంది. అంటే అప్పటి సొసైటీ మనకి అర్థమవుతుంది. అండ్ అప్పుడు ఇళ్లల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అంటే వాళ్ళు క్లెన్లీనెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది దాని ద్వారా తెలుస్తుంది. సో ఇట్లా ఆ సెటిల్మెంట్ ప్యాటర్న్ని బట్టి, ఆ హౌసింగ్ స్ట్రక్చర్ని బట్టి, డబల్ స్టోరీడ్ హౌసెస్ ఉన్నాయి అంటే మల్టిపుల్ స్టోరీడ్ హౌసెస్ లైక్ అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇట్లా ఉన్నవి మనకి దొరికాయి అన్నమాట, వాటి రిమైన్స్ అన్నీ. సో దాన్ని బట్టి వాళ్ళు అంటే లైక్ ఇట్లా మల్టిపుల్ స్టోరీస్ ఉన్న ఇల్లు కట్టుకోవచ్చు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడము, అక్కడ కూడా నివసించవచ్చు అనేది కూడా వాళ్ళకి తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లా అండ్ గ్రానరీస్ దొరికాయి, అంటే ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసుకునే ప్లేసెస్, అంటే వాళ్ళకి ఇట్లా స్టోర్ చేసుకొని తర్వాత ఫ్యూచర్లో వాడుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి తెలుసు అన్న సంగతి మనకు దాని ద్వారా తెలుస్తుంది కదా. సో ఈ హౌసింగ్ ప్యాటర్న్స్, హౌసింగ్ స్ట్రక్చర్స్, సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ద్వారా మనము కొంతవరకు ఆ కాలం నాటి సొసైటీని లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ని మనము రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో దే గివ్ గ్లిమ్స్ ఇన్ టు ద ఏన్షియంట్ లైఫ్, ఏది సెటిల్మెంట్ ప్యాటర్న్స్. తర్వాత వాళ్ళకున్న టెక్నాలజికల్ నాలెడ్జ్, మనం నిన్న కంటెంట్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. అగైన్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, మనము హరప్పన్ సివిలైజేషన్ అని అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. సో ఒక డాన్సింగ్ గర్ల్ లాగా ఒక బ్రాంజ్ స్టాచ్యూని వాళ్ళు తయారు చేశారు. మన అరచేయి అంత ఉంటుందన్నమాట ఆ స్టాచ్యూ కదా. అంటే బ్రాంజ్ మెటల్ని వాళ్ళంత బాగా దాన్ని మౌల్డ్ చేసి ఒక డాన్సింగ్ గర్ల్, ఒక డాన్స్ వేసే అమ్మాయి శిల్పంలాగా దాన్ని మార్చగలిగేంత నైపుణ్యం వాళ్ళకి ఉంది. అంటే వాళ్ళకి మెటలర్జీ మీద అంత గ్రిప్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. బీడ్ మేకింగ్లో కానీ, తర్వాత వాళ్ళు మేకప్ వేసుకునే వాళ్ళు అని తెలుస్తుంది. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వెయిట్స్ అండ్ మెజర్స్, వాళ్ళు కొలతలు, తూనికలు అవి ఉండేవి వాళ్ళకి, అంటే వాళ్ళకి దాని మీద కూడా ఐడియా ఉంది అని తెలుస్తుంది. పెయింటింగ్ ద్వారా అంటే కొన్ని స్ట్రక్చర్స్ డ్రా చేసేవాళ్ళు కదా వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి ఇట్లా ఉండే వాళ్ళం మేము అని తెలియజెప్పాలి అన్న ఇంటెన్షన్ అయి ఉండొచ్చు మేబీ. సో ఇవన్నీ మనకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు వీటన్నిటి ద్వారా తెలుస్తుంది. వాళ్ళ యొక్క టెక్నాలజికల్ నాలెడ్జ్ గురించి మనకి తెలుస్తున్నాయి అన్నమాట, ఈ మెటీరియల్ రిమైన్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు ఎక్కువగా ఏం పండించేవాళ్ళు అనే దాన్ని బట్టి, అంటే మనకి ఏం దొరికాయి, లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీట్ దొరికిందా, ప్యాడీ దొరికిందా, వాళ్ళు ఏం ఫుడ్ గ్రెయిన్స్ దొరికాయి అనే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ మనము చెప్పుకున్నాం, లైక్ పశుపతి మహాదేవ, అమ్మ తల్లి, నేచర్ వర్షిపర్స్ అని చెప్పి. ఎట్లా తెలుస్తుంది అదంతా అంటే మనకు దొరికినటువంటి ఈ రిమైన్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
చోళా టైం తీసుకుందాం. ఇక్కడ లెటస్ డిస్కస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ టెంపుల్స్ అండ్ మొనాస్ట్రీస్ అనేవి ఒక లివింగ్ మాన్యుమెంట్స్ మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ గురించి అని అంటున్నాం. ఎందుకు అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, ఇది ఏం టెంపుల్ అంటే మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ అనమాట. సో బృహదీశ్వర టెంపుల్ మోస్ట్ ఫేమస్ చోళా ఆర్కిటెక్చర్ అనగానే మనకి చోళాస్ ఆర్ వెల్ నోన్ ఫర్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మళ్ళీ దాంట్లో కూడా మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఆఫ్ చోళాస్ ఏది అని అంటే బృహదీశ్వర టెంపుల్ ఆఫ్ తంజావూర్ అనమాట. ఓకే, గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని చెప్పి మనకి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది, వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా వచ్చింది. సో దాంట్లో ఆ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ది బృహదీశ్వర టెంపుల్. సో దిస్ ఈజ్ ద వన్, బృహదీశ్వర టెంపుల్. ఇక్కడ మనం చూస్తే ఈ టెంపుల్ కాంప్లెక్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. సో ఈ ఒక్క టెంపుల్ని బట్టి మనం చోళా కాలం నాటి పాలిటీ చెప్పచ్చు, వాళ్ళ కాలం నాటి సొసైటీ చెప్పచ్చు, వాళ్ళ రిలీజియన్ చెప్పచ్చు, ఇంకా మొత్తం లైక్ వాళ్ళ ఎకానమీ గురించి చెప్పచ్చు. ఎట్లా అంటారా, ఇప్పుడు ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే లైక్ దే ఆర్ షోయింగ్ దెయిర్ సావర్నిటీ. అంటే మేము లైక్ ఒకరి కింద సామంతులుగా ఉన్నవాళ్ళు ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉండదు. సో చోళాస్ వాళ్ళు ఇంపీరియల్ చోళాస్ అని చెప్పి మనకి, అంటే వాళ్ళ కింగ్డమ్ ఎంత పెద్దది, వాళ్ళు ఎంత గ్రేట్ అన్నది మనకి ఈ టెంపుల్ ఎంత పెద్దది అన్న దాని ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అదొకటి. అండ్ ఇంకా రిలీజియన్, ఇది ఒక శైవ టెంపుల్. అంటే ఆ కాలంలో చోళాస్ శైవిజంని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేశారు అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రకరకాల మండపాలను మనం గమనించవచ్చు, ఇక్కడ అంతా. సో ఇక్కడ టెంపుల్ అనేది చోళాస్ టైంలో నాట్ జస్ట్ రిలీజియస్ ఇది గ్యాదరింగ్ లాగా కాకుండా టెంపుల్ అనేది సొసైటల్ గ్యాదరింగ్ లాగా ఉండింది. అంటే అక్కడ టెంపుల్లో రకరకాల యాక్టివిటీస్ జరిగేవి. లైక్ అక్కడ డాన్స్లు, తర్వాత మ్యూజిక్ కానీ, వాళ్ళకందరికీ ప్యాట్రనేజ్ ఉండేది. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి రకరకాల మందికి ఉపాధి కల్పించేవాళ్ళు. సో ఒక సొసైటల్ గ్యాదరింగ్ లాగా అందరూ అక్కడ కలిసి అన్నీ చేసుకోవడము ఇట్లాంటివంతా ఉండేది అని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ ఇంకా ఎకానమీ విషయానికి వస్తే ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే వాళ్ళ ఎకానమీ అంటే లైక్ చోళాస్ అనేవాళ్ళు ఎంత ప్రాస్పరస్ కింగ్డమ్ అది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఒక్క టెంపుల్ని బేస్ చేసుకొని ఆ కింగ్డమ్ అండ్ వాళ్ళ యొక్క ప్రాస్పరిటీ, లైక్ రిలీజియస్గా ఎకనమిక్ ప్రాస్పరిటీ మనకు తెలుస్తుంది, సొసైటీ తెలుస్తుంది, రిలీజియన్ తెలుస్తుంది, పాలిటీ తెలుస్తుంది, ప్రతి ఒక్కటి మనము. అండ్ ఈ టెంపుల్సే కాకుండా దాని మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనము గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో మెటీరియల్ రిమైన్స్ ప్రొవైడ్ ఎ వెరీ గుడ్ గ్లిమ్స్ ఇన్ టు ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనం రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్కవేషన్ టెక్నిక్స్. సో అసలు ఎక్స్కవేషన్ అంటే ఏంటి? తవ్వకాలు. ఈ తవ్వకాలు వర్టికల్గా, హారిజాంటల్గా రెండు రకాలుగా జరుగుతాయి అన్నమాట. ఇది మనకు అంత డెప్త్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. వర్టికల్ డిగ్గింగ్, హారిజాంటల్ డిగ్గింగ్, వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిన చేంజెస్ అనేది, అంటే మనకి ఫస్ట్ నుంచి డిగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, కిందికి పోయే కొద్దీ ఏదైనా మార్పులు జరుగుతుంటే ఓకే ఈ టైం పీరియడ్లో ఇది ఈ మెటీరియల్ యూజ్ చేశారు, తర్వాత ఇట్లా ఉండింది, అట్లా మనకి ఆ ఎక్స్కవేషన్ పద్ధతుల్ని బట్టి ఆ టైం పీరియడ్లో ఏ టైం పీరియడ్లో ఇవి చేశారు అంటే ఆ టైం పీరియడ్లో ఇది వాడేవాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. అండ్ ప్రిజర్వేషన్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రై రీజియన్స్, మాయిస్ట్ రీజియన్స్ రెండు చూసామనుకోండి. డ్రై రీజియన్స్లో ఉన్నటువంటి ఆర్టిఫాక్ట్స్, అంటే డ్రై రీజియన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ పార్ట్, రాజస్థాన్ కానీ, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటివి చాలా వెల్ ప్రిజర్వ్డ్గా ఉంటాయి. ఎందుకు అనంటే అక్కడ మాయిశ్చర్ తక్కువ కాబట్టి, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడవు. వర్షాలు ఎక్కువ పడితే ఏమవుతుంది, డీకే అవుతుంది. ఎందుకంటే ఆ తడికి, ఆ మాయిశ్చర్ వల్ల లైక్ వేరేవన్నీ దాని మీద వచ్చి చేరడము ఇట్లాంటి వాటి వల్ల డీకే అయిపోతుంది అన్నమాట, త్వరగా పాడైపోతుంది.
కానీ ఇక్కడ మనకేంటి డ్రై రీజియన్స్లో ఏమవుతుంది, దే ఆర్ బెటర్ ప్రిజర్వ్డ్ బికాస్ ఆఫ్ లెస్ మాయిశ్చర్ అనమాట. మాయిస్ట్ రీజియన్స్ లైక్ గ్యాంగటిక్ ప్లెయిన్లో, డెల్టా రీజియన్స్లో అట్లున్న వాటిల్లో ఏమవుతుంది అంటే ప్రిజర్వేషన్ అనేది చాలా పూర్గా ఉంటుంది. బికాస్ ఆ వర్షం పడ్డము వాటి వల్ల ఎరోజన్ అనేది జరుగుతుంది. అంటే పైన లేయర్స్ అంతా కొట్టుకొని పోతాయి కదా, ఫోర్స్గా వచ్చి పడే వానల వల్ల, ఫ్లడ్స్ వల్ల, వాటి వల్ల ఇరోడ్ అయిపోతాయి. అంటే మనకి ఏమంటారంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఆ పర్టికులర్ ఏరియాస్లో మనకి దొరకదు బికాజ్ ఆఫ్ మాయిశ్చర్. అంటే ఇట్లా ఎన్విరాన్మెంట్ కూడా మనకి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ పాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. అండ్ ఎక్స్కవేటెడ్ సైట్స్ చూస్తే మనకి ఈ హరప్ప మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అర్బన్ సెటిల్మెంట్ అనే హరప్ప అనేది ఒక అర్బన్ సెటిల్మెంట్ అనేది మనకు తెలుస్తుంది బికాజ్ ఆఫ్ బ్రిక్ స్ట్రక్చర్స్ కానీ, అక్కడ వాడిన డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి కానీ, గ్రానరీస్, వీటన్నిటి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో వీటన్నిటిని బట్టి ఏం తెలుస్తుంది అంటే హరప్పా ఈజ్ అ అర్బన్ సివిలైజేషన్. అదొక రూరల్ సెటిల్మెంట్ కాదు, వాళ్ళకు చాలా అర్బనైజ్డ్గా ఉన్నారు. లైక్ మనకి ప్రజెంట్ డే మనం స్మార్ట్ సిటీస్ అని ఎట్లా మాట్లాడుతున్నామో ఈ స్మార్ట్ సిటీస్కి ఏమాత్రం తగ్గకుండా హరప్పన్ సిటీస్ ఉండేవి అనేది మనకి ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా తెలిసిందనమాట. సో వాట్ డూ దీస్ రిమైన్స్ రివీల్, మనకి ఏం చెప్తున్నాయి ఈ రిమైన్స్ అనేవి అంటే సెటిల్మెంట్ లేఅవుట్స్ ఇవి ప్లాన్డా లేకపోతే న్యాచురల్గా ఏమన్నా జరిగాయా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత పాటరీ స్టైల్స్, ఆ పాటరీలో కూడా మళ్ళీ పెయింటెడా లేకపోతే నార్మల్గా ఉన్నాయా, ఆ పెయింట్లో కూడా మళ్ళీ నార్త్ ఏమంటారు బ్లాక్ పాలిష్డ్ వేర్ వాడారా లేకపోతే రెడ్ అండ్ వైట్ పెయింట్స్ అనేవి యూజ్ చేశారా, ఇట్లా రకరకాల పాటరీ స్టైల్స్ని బట్టి కూడా వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నింది, వాళ్ళు రిచ్చా లేకపోతే అంటే వాళ్ళకి ఆ పాటరీ అనేది జస్ట్ ఏదో యూస్ కోసం అని చేశారా లేకపోతే అదొక మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చేశారా అనేది కూడా మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హౌసింగ్ టైప్స్, తర్వాత డైటరీ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు ఏం ఫుడ్ తినేవాళ్ళు అనేది కూడా మనకి ఈ రిమైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాం. అండ్ టెక్నాలజీ ఇందాకే చెప్పుకున్నాము, లైక్ టూల్స్, వాళ్ళు వాడినటువంటి స్టోన్స్, టూల్స్, వెపన్స్, వీటి ద్వారా వాళ్ళకి ఎంత మటుకు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ యూసేజ్ అనేది మనకి వేదిక్ పీరియడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఐరన్ మొదలవ్వడంతోనే ఆ జనపదాలు ఆ ఐరన్ కోసమే ఐరన్ తోటి మెటల్స్ వెపన్స్ తయారు చేయొచ్చు. కాబట్టే ఆ ఐరన్ ఎక్కువగా లభించే ఏరియాలో ఉన్న మగధ ఉన్న అన్ని జనపదాస్లోకి మేజర్ జనపదగా ఎస్టాబ్లిష్ అయింది, మహాజనపద అయింది. 16 మహాజనపదాస్ ఉన్నా కూడా వాటిల్లో మగధ సామ్రాజ్యం ఎందుకంత పెద్దగా అయింది అని అంటే దానికి ఉన్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, జాగ్రఫికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఐరన్ అవైలబిలిటీ ఇట్లాంటివి అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసి వాళ్ళు వెపన్స్ ఎక్కువగా తయారు చేసుకున్నారనమాట. సో అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే వాళ్ళు ఒక మెటల్ని వాళ్ళు ఎలా వాడాలి అన్న టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి టూల్స్ మేకింగ్ తెలుసు, వెపన్ మేకింగ్ వచ్చు, మెటలర్జీ వచ్చు, వాటితోటి స్టాచ్యూలు తయారు చేయడం వచ్చు, కాయిన్స్ తయారు చేయడం వచ్చు, ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు అన్నది మనకి రిమైన్స్ ద్వారా వాళ్ళకి తెలిసినటువంటి టెక్నాలజీ ఏంటి అనేది కూడా మనకి అర్థమైందనమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఆ రిమైన్స్లోనే మనం లాస్ట్లో ఒకటి చెప్పుకున్నాము బరియల్స్ అని చెప్పి. ఆ బరియల్సే నథింగ్ బట్ మెగాలిత్స్. మెగాలిత్ అంటే ఏంటి మనకి లిత్ అంటే స్టోన్ అని, మెగాలిత్ అంటే పెద్ద స్టోన్ అని. సో మెగాలిత్స్ అంటే బరియల్ గ్రౌండ్స్ చెప్పాలంటే ఇవి బరియల్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ మెగాలిత్స్ అనేవి మనకి ఎక్కువగా సౌత్ ఇండియాలో మనం చూస్తూ ఉంటాం ఇండియాలో. సో ఈ మెగాలిత్స్లో ఏమేమి ఉంటాయి, ఆ మెగాలిత్ల ద్వారా మనం ఏం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అని అంటే ఈ మెగాలిత్స్లో అంటే ఆ బరియల్స్లో వాళ్ళు కొన్నిటిని పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఒక మనిషి డెడ్ బాడీ, ఒక మనిషి చనిపోతే ఆ డెడ్ బాడీతో పాటు కొన్ని వెపన్స్ని పెట్టేవాళ్ళు, కొన్ని కుండల్ని పెట్టేవాళ్ళు, అండ్ ఆ చనిపోయిన వాళ్ళ బిలాంగింగ్స్ని పెట్టేవాళ్ళు. సో వీటన్నిటి ద్వారా మనం ఏం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది అంటే లైక్ వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ ఏంటి అనేది మనము కనుక్కోవచ్చు కదా. సో మెగాలిత్స్ అనేవి స్పెషల్ బరియల్ స్ట్రక్చర్స్ అనమాట. సో వాటి ద్వారా మనం ఏం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ మెగాలిత్స్: మెన్హిర్స్,
మెన్హిర్ అంటే ఇలా ఉంటుంది, ఒక వర్టికల్ స్టోన్ లాగా ఇట్లా నిలబెట్టినట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత ఇట్లా ఒకటి రౌండ్గా ఇలా వచ్చి సెమీ సర్కిల్లో ఇలా వచ్చి దానిపైన ఒకటి ఇలా పెట్టారనుకోండి, దాన్ని టొపికాల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ సార్కోఫాగస్ అనేది ఒక టైప్ ఆఫ్ మెగాలిత్. తర్వాత స్టోన్ సర్కిల్, దీన్నే సిస్ట్ అని కూడా అంటారు. సో ఇదొకటి. అండ్ కైర్న్స్ అంటే ఇట్లా ఉంటాయి చూడండి, అక్కడక్కడ స్టోన్ సర్కిల్స్ ఉంటే వీటిని కైర్న్స్ అని అంటారు. అండ్ పిట్ బరియల్స్ అంటే ఇట్లా రౌండ్గా వచ్చి మధ్యలో ఒక స్టోన్ ఉంటుంది, దాన్ని పిట్ బరియల్ అని అంటారు. నెక్స్ట్ డాల్మెన్స్ మెన్హిర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డాల్మెన్స్ అనేవి ఏంటి అనంటే ఇట్లాంటి స్టోన్స్ ఉంటాయి, 4 సైడ్స్ 4 స్టోన్స్ని పెట్టి దాని మీద ఒక పెద్ద స్టోన్ని ఇట్లా క్లోజ్ చేస్తారనమాట. సో వీటిని డాల్మెన్స్ అంటారు. ఈ డాల్మెన్స్, మెన్హిర్స్, కైర్న్స్, సిస్ట్స్, సార్కోఫాగస్ వీటన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఒక్కొక్క ఏరియాలో ఎట్లాంటి టైప్ ఆఫ్ బరియల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళు ఏం నమ్ముతున్నారు ఆఫ్టర్ లైఫ్ గురించి. అంటే ఒక మనిషి చనిపోతే తర్వాత మళ్ళీ పుడతాడని అనుకుంటున్నారా, పుట్టడనుకుంటున్నారా, లేకపోతే అసలు ఆ బరియల్ని బట్టి, ఆ బరియల్ రిమైన్స్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇవి బరియల్స్కి ఎగ్జాంపుల్స్ మనకి ఎక్స్కవేషన్స్లో బయటపడినవన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని బరియల్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ కొన్ని పాటరీస్ చూస్తున్నారా, అండ్ కొన్ని చోట్ల ఇట్లాంటి పాటరీలో ఫుడ్ గ్రెయిన్స్ కూడా స్టోర్ చేయడం జరిగిందనమాట. ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేశారు. అండ్ కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఒక ఎవరైతే ఒక మనిషి చనిపోయాడో ఆ మనిషితో పాటి కొన్ని యానిమల్స్ని కూడా పూడ్చిపెట్టేవాళ్ళు. బికాజ్ వాళ్ళు ఏం నమ్ముతారు అని అంటే చనిపోయిన మనిషి మళ్ళీ పుడతాడు, అతను పుట్టే వరకు అతనికి ఫుడ్ అవసరం, సో అందుకని ఫుడ్ గ్రెయిన్స్ని పెట్టేవాళ్ళు, యానిమల్స్ని పెట్టేవాళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ డాల్మెన్స్ ఉన్నాయి కదా, ఈ డాల్మెన్స్ ఏంటి అని అంటే ఇది ఈ పైన మూసేసిన రాయి స్టోన్ ఏదైతే ఉందో ఇక్కడ డెడ్ బాడీ ఉంటుంది. అయితే ఈ 4 పక్కల 4 స్టోన్స్ని నిలబెట్టి దానిపైన ఇది పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే దిస్ హారిజాంటల్ స్టోన్ యాక్ట్స్ యాజ్ ఎ గేట్వే. దేనికి గేట్వే? ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సోల్ బయటికి వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు దీని గుండా వెళ్ళి అప్పుడు నెక్స్ట్ ఇంకొక బాడీని వెతుక్కొని ఆ సోల్ అందులోకి ఎంటర్ అవుతుంది అని. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఆ కాలం వాళ్ళకి రీబర్త్ మీద నమ్మకం ఉంది. ఓకే. ఆఫ్టర్ లైఫ్ మీద, అంటే ఒక మనిషి చనిపోయినా మళ్ళీ పుడతాడు అనే నమ్మకం ఉంది. సో ఆ పుట్టే అతనికి ఫుడ్ అవసరము, తర్వాత వెపన్స్ అవసరము అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఆ బరియల్తో పాటి వీటినన్నిటిని కూడా పెడతారనమాట. సో ఈ మెగాలిత్స్ని బేస్ చేసుకొని మనము మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఆ రకంగా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ కాయిన్స్ యాజ్ హిస్టారికల్ సోర్సెస్. ఇప్పుడు కాయిన్స్ ఇప్పటి వరకు మనం చూసింది హిస్టారికల్ రిమైన్స్ అంటే ఏమేమి వచ్చాయి మనకి, టెంపుల్స్ చూసాము, హౌసింగ్ సెటిల్మెంట్స్ చూసాము, తర్వాత కొన్ని స్ట్రక్చర్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అని చూసాము, అండ్ తర్వాత మెగాలిత్స్, ఇవన్నీ రిమైన్స్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సోర్స్ టు డిస్కస్ అబౌట్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ కాయిన్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే అండర్స్టాండింగ్ కాయిన్స్ యాజ్ హిస్టారికల్ సోర్సెస్. కాయిన్స్ అనేవి ఒక కాలం నాటి ఎకానమీ గురించి, పాలిటీ గురించి, రిలీజియన్ గురించి, ట్రేడ్ గురించి అండ్ డైనాస్టిక్ కంట్రోల్, ఏ సామ్రాజ్యం వాళ్ళు ఆ పర్టికులర్ ఏ వంశం వాళ్ళు రూల్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంద డైనాసిటీ ఉంది, నంద డైనాసిటీ తర్వాత మౌర్యన్స్ వీళ్ళు రూల్ చేశారు అనుకుందాము. తర్వాత శిశునాగా డైనాసిటీ ఉంది, శిశునాగా డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఎట్లాంటి కాయిన్స్ని ఇష్యూ చేశారు. తర్వాత నంద డైనాసిటీ వచ్చింది అనుకుందాం, నంద వాళ్ళు ఎట్లాంటి కాయిన్స్ని ఇష్యూ చేశారు అంటే క్రోనాలజీ కూడా మనకు తెలుస్తుంది. ఎట్లా అంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చోళ ఉన్నారనుకుందాం, చోళ వాళ్ళు ఒక ఏరియా, ఒక పర్టికులర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చోళ వాళ్ళు ఆంధ్ర రీజియన్నే రూల్ చేశారు, తమిళనాడు రీజియన్ని రూల్ చేశారు అనుకుందాం. తమిళనాడు రీజియన్లో చోళ కాలం నాటి కాయిన్స్ మనకి దొరికాయి. అండ్ తర్వాత అదే ఏరియాలో
చోళ కాయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాయిన్ మీద రాజరాజ చోళ పిక్చర్ ఉంది. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, రాజరాజ చోళ కాలం నాటి కాయిన్ ఇది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అదే కాయిన్, అలాంటి కాయినే దానిపైన పాండ్యన్ కింగ్ జటాజూట సుందరపాండ్య ఉన్నాడు అనుకుందాం. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ సుందరపాండ్యన్ ఇమేజ్ ఈ చోళ కింగ్ ఇమేజ్ పైన మళ్ళీ ముద్రించినటువంటి ఒక కాయిన్ దొరికింది అంటే దాని అర్థం ఏంటి అంటే చోళుల సామ్రాజ్యాన్ని ఓడించి పాండ్యులు ఆ పర్టికులర్ ఏరియాని రూల్ చేశారు. ఎందుకంటే వాళ్ళ కాయిన్ మీద వీళ్ళ కాయిన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది, అంతే కదా. అంటే ఇక్కడ నేను చోళ తర్వాత పాండ్య వచ్చానని చెప్పట్లేదు, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతే అంటే ఇప్పుడు ఒక కింగ్ గుర్తు ఉన్నటువంటి ఒక కాయిన్ మీద మళ్ళీ ఇంకొక కింగ్ గుర్తున్నటువంటి కాయిన్ రీప్రింట్ అయ్యింది అంటే ఏంటి అర్థము, అతని రాజ్యం పోయింది, అతని ప్లేస్లో ఇతను ఈ పర్టికులర్ ఏరియాని రూల్ చేశాడు అని మనకి తెలుస్తుంది. దాని అర్థం ఏంటి అంటే క్రోనాలజీని మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కాయిన్స్ కదా. సో అది ఇట్లా కాయిన్స్ని స్టడీ చేయడాన్ని ఏమంటాము అంటే న్యూమిస్మాటిక్స్ అని అంటాము. ఏమంటాము అంటే న్యూమిస్మాటిక్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఈ న్యూమిస్మాటిక్స్ ద్వారా మనము హౌ వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అవర్ ఏన్షియంట్ ఇండియా అనేది చూద్దాం. అసలు దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ఏన్షియంట్ ఇండియన్ కాయిన్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అంటే ఇవి ఇప్పట్లాగా పేపర్ బేస్డా కాదు కదా. కాయిన్స్ అనేవి ఇప్పుడు మనకి నోట్లు ఉన్నట్టు నోట్లు కాదు కదా, లైక్ 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ ఉన్నట్టు అప్పుడు నోట్లు లేవు, పేపర్ బేస్డ్ కాదు. మోడర్న్ కరెన్సీ లాగా పేపర్ బేస్డ్ కాదు. దే ఆర్ మేడప్ ఆఫ్ మెటల్. ఏ మెటల్తో తయారు చేసేవారు, కాపర్, సిల్వర్, గోల్డ్, లెడ్, పొటిన్, బ్రాంజ్, ఇట్లా మిక్స్ ఆఫ్ మెటల్స్తో కానీ లేదా ఒక పర్టికులర్ మెటల్తో కానీ కాయిన్స్ని తయారు చేసి లైక్ మింట్ చేయడం అంటే ఏంటి, ముద్రించడం చేసేవాళ్ళు అనమాట. ఓకే, వీటిని రకరకాల డైనాసిటీస్ టైంలో రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, నిష్కా అని, తర్వాత మాడ అని, జితల్ అని, అట్లా రకరకాల టంకా అని, ఇట్లా ఒక్కొక్క డైనాసిటీ టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కాయిన్ అంటే మళ్ళీ గోల్డ్ కాయిన్ని ఒక పేరుతోటి, సిల్వర్ కాయిన్ని ఒక పేరుతోటి, అట్లా రకరకాల పేర్లతోటి పిలిచేవాళ్ళు. అండ్ వాటికి కొన్ని వాల్యూస్ ఉండేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 సిల్వర్ కాయిన్స్ కలిపితే ఒక గోల్డ్ కాయిన్, అంటే 25 సిల్వర్ కాయిన్స్ ఇస్తే ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఒక 100 కాపర్ కాయిన్స్ ఇస్తే ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్క డైనాసిటీ టైంలో అది వేరీ అయ్యేది డిపెండింగ్ అపాన్ దైర్ ఎకానమీ, వాళ్ళ ట్రేడ్ని బట్టి, వాళ్ళ ఎకానమీని బట్టి, పాలిస్తున్న రాజుని బట్టి. ఓకే, సో ఎన్ని కాయిన్స్, ఎన్ని సిల్వర్ కాయిన్ అంటే ఒక గోల్డ్ కాయిన్, ఎన్ని కాపర్ కాయిన్ అంటే ఒక సిల్వర్ కాయిన్ అనేది అప్పుడు ఆయా డైనాసిటీని బట్టి అది వేరీ అయ్యేది. వాటికి వేరే వేరే పేర్లు కూడా ఉండేవన్నమాట. అండ్ వాటి మీద కొన్ని సింబల్స్ కూడా ఉండేవి, ఇంక్లూడింగ్ కొన్నిటికి వచ్చేసి ఆ రాజులు వాళ్ళ యొక్క పేర్లు వేసుకునేవాళ్ళు, లేదా వాళ్ళ వంశనామం ఉండేది, లేదా వాళ్ళ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళ దాన్ని ఏమంటారంటే వాళ్ళ పిక్చర్ని ముద్రించేవాళ్ళు. అండ్ కొంతమంది రాజులు వచ్చేసి వాళ్ళు ఏ కాలంలో పాలిస్తున్నారో వాళ్ళ ఎరా ఏదైతే ఉందో ఆ ఎరాని ముద్రించేవాళ్ళు. సో అట్లా రకరకాల సింబల్స్ని, కొన్ని సాంస్క్రిట్ లెజెండ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోరీస్ ఉంటాయి, దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ కానీ, లేకపోతే ఒక రాజు ఇంకో రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, అదొక స్టోరీ. ఆ స్టోరీ డెపిక్ట్ చేస్తూ ఒక కాయిన్ని ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జయిని మీదకి యుద్ధానికి వెళ్ళి గెలిచారు అనుకుందాము. సో ఉజ్జయిని సింబల్ ఉన్నటువంటి కాయిన్ని వెంటనే ఒకటి ప్రింట్ చేయడం, ఆ ఉజ్జయిని ఆ రాజు గెలిచినట్టుగా ఉన్నట్టుగా ఒక కాయిన్ని మింట్ చేయడం, అట్లాంటివి చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ని, వాళ్ళ యొక్క వెల్త్ని కాయిన్స్ రూపంలో డెపిక్ట్ చేసుకునే అలవాటు ఆ కాలం నాటి రాజులకి ఉండేది. సో కాయిన్స్ అనేవి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి అతి మంచి సోర్స్, అతి పెద్ద సోర్స్ అన్నమాట. ఓకే, సో ఆ కాయిన్ స్టడీని ఏమంటారన్నా మనము న్యూమిస్మాటిక్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఈ కాయిన్స్ని యూజ్ చేసి ఆ కాలంని ఎట్లా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, జస్ట్ మనం చెప్పుకోవడం కన్నా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఐ విల్ షో యూ
4 టైప్స్ ఆఫ్ కాయిన్స్. ఓకే, 4 రకాల కాయిన్స్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. ఏంటవి అని అంటే, ఈ ఫస్ట్ పిక్చర్లో మీకు కనపడుతున్నది వచ్చేసి మౌర్యన్స్ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్. ఓకే, ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి ఇండో గ్రీక్ కాయిన్స్. యాజ్ ఇట్ ఈస్ షోన్ హియర్, ఇది ఇండో గ్రీక్ రాజులు లైక్ షకాస్, పార్థియాన్స్ వీళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్ అనమాట, ఇండో గ్రీక్ కాయిన్స్ ఇవి. అండ్ హియర్ ఈ థర్డ్ పిక్చర్లో ఏదైతే కనపడుతుందో ఇవి గుప్తాస్ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్. ఓకే, ఫోర్త్ పిక్చర్లో మీకు ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి కుషాన్స్ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్. ఇప్పుడు ఈ 4 కాయిన్స్ని పట్టుకొని మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఎట్లా అనేది చూద్దాం. లైక్ హౌ వీ కెన్ రివీల్ అవర్ పాస్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మౌర్యన్ కాయిన్స్కి ఈ మిగతా మూడిటికి మనకు చూడంగానే మనం ఐడెంటిఫై చేయగలిగే చేంజ్ ఏంటి అని అంటే ద టైప్ ఆఫ్ మెటల్ దే యూజ్డ్ కదా. సో మౌర్యన్స్ వచ్చేసి దే యూజ్డ్ బేస్ మెటల్, మామూలు మెటల్ని వీళ్ళు వాడారు. కానీ మిగతా ముగ్గురు ఇక్కడ ఇండో గ్రీక్ రాజులు కానీ, గుప్తులు కానీ, కుషాన్స్ కానీ వీళ్ళు వాట్ మెటల్ దే యూజ్డ్ చూడంగానే మనకి ఏమర్థమవుతుంది, ఇది గోల్డ్తో తయారు చేసినటువంటి కాయిన్స్ అనమాట. లైక్ మౌర్యన్స్ మాత్రము గోల్డ్తో కాయిన్స్ని ఇష్యూ చేయలేదు. ఇది మౌర్యన్స్ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్. అండ్ ఇంకొక తేడా కూడా చూద్దాం. మౌర్యన్స్ వాడినటువంటి కాయిన్స్లో ఉన్న ఈ డిజైనింగ్ కానీ మిగతాది కానీ మిగతా ఇండో గ్రీక్, గుప్తా, కుషాన్స్ ఈ 4గిట్లోకి మౌర్యన్స్ యొక్క కాయిన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది కదా. అంత డీటెయిలింగ్ అనేది లేదు కదా. వేరాస్ ఇండో గ్రీక్ విషయానికి వస్తే హియర్ యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ద కింగ్. అండ్ ఇక్కడ ఇండో గ్రీక్ రాజులు లేదా డైటీస్ వీళ్ళ ఫోటోలని వాళ్ళ పిక్చర్ని ముద్రించడం జరిగింది. అండ్ కొన్ని ఈ గ్రీక్ సింబల్స్ లాంటివి కూడా మనము ఈ ఇండో గ్రీక్ కాయిన్స్ మీద చూడొచ్చు. వేరాస్ గుప్తా టైంకి వచ్చేసరికి ఇంకా డీటెయిలింగ్ పెరిగింది. అండ్ ఇక్కడ గుప్తుల టైంలో రిలీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి వీళ్ళు దేవుళ్ళ పిక్చర్ని ముద్రించేవాళ్ళు కాయిన్స్ మీద. అండ్ దానికి సంబంధించిన స్టోరీస్ లాంటివి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రాజు ఒక దాన్ని వేటాడుతున్నట్టుగా అట్లా ఉంది కదా, ఇక్కడ బాణం వేస్తున్నట్టుగా ఉంది కదా. సో ఇట్లాంటి లెజెండ్స్ని అంటే కొన్ని స్టోరీస్ని కూడా కాయిన్స్ మీద ముద్రించడం అనేది గుప్తుల టైంలో మనం చూడొచ్చు. ఇంకా కుషాన్స్ విషయానికి వస్తే గుప్తుల కన్నా కుషాన్స్వి వీళ్ళు ఇంకా ప్రాస్పరస్, ఇంకా రిచ్ కాబట్టి ఇంకా మంచి గోల్డ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు కూడా ఇట్లా పిక్చర్స్ ప్రింట్ చేయడము ఇట్లాంటివి మనము కుషాన్స్ దాంట్లో చూడొచ్చు కదా. సో ఇప్పుడు మనము ఈ 4గిటిని బట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే ఏమని అర్థమవుతుంది అని అంటే, ఫస్ట్ మెటీరియల్ అండ్ మెటల్. మౌర్యన్స్ టైంలో బేస్ సిల్వర్ని వీళ్ళు వాడారు, జస్ట్ ఊరికే సిల్వర్ కాయిన్స్ని వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది మౌర్యన్స్. వేరాస్ గుప్తులు, కుషాన్ల విషయానికి వచ్చేసరికి వీళ్ళు గోల్డ్ కాయిన్స్ని వాడడం జరిగింది. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. గుప్తా ఏజ్ని గోల్డెన్ ఏజ్ అని అంటాం. గోల్డెన్ ఏజ్ అని ఎందుకు అంటామంటే గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశారని కాదు, రకరకాల రీజన్స్కి గుప్తా ఏజ్ని గోల్డెన్ ఏజ్ అని అంటాము. దాంట్లో ఒకానొక రీజన్ ఏంటి అని అంటే కాయిన్స్ అవి కూడా ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశారు గుప్తులు కాబట్టి. నెక్స్ట్ ఇమేజరీ అండ్ లెజెండ్ విషయానికి వద్దాం. ఇక్కడ గ్రీక్స్, కుషాన్స్ పోర్ట్రేట్ హెడ్స్ అంటే వీళ్ళు ఈ గ్రీకులు కానీ కుషాన్లు కానీ ఆ రాజులను ముద్రించుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ గుప్తులు దేవుళ్ళవి, అయితే గ్రీకులు, కుషాన్లు మాత్రము ఆ రాజులు వాళ్ళ యొక్క పిక్చర్స్ని ముద్రించుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వీళ్ళు పొలిటికల్ అథారిటీ కోసం కాయిన్స్ని ఇష్యూ చేశారు. అంటే వీళ్ళ మెయిన్ మొట్టో ఆఫ్ ఇష్యూయింగ్ కాయిన్స్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క అథారిటీ ఆ పర్టికులర్ ఏరియాలో ఉంది, అంటే ఆ కాయిన్స్ ఎక్కడెక్కడైతే సర్క్యులేట్ అవుతున్నాయో అదంతా మా అధీనంలో ఉంది అని వాళ్ళు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ అనమాట ఇవి. ఓకే, సో అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ డైటిక్ ఇమేజెస్ అండ్ లెజెండ్స్. ఇవి ఎవరి టైంలోవి,
గుప్తాస్ టైంలో డైటిక్ అంటే దేవుడు దానికి సంబంధించిన బొమ్మలు అవన్నీ ముద్రించడం జరిగింది. వేరాజ్ మౌర్యన్ సింబల్స్ మాత్రము చాలా లెస్ పర్సనల్ డిపిక్షన్. మౌర్యుల దాంట్లో ఎక్కడైనా ఒక రాజు కానీ లేదంటే ఒక దేవుడు కానీ అంటే పర్సనల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదన్నా అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కాయిన్ మీద ఉందా? లేదు. వాళ్ళు జస్ట్ ఫంక్షనల్గా ఉన్నింది కాయిన్ అనేది. అంటే కాయిన్ పర్పస్ ఏంటి? మనీ ఇలాగా వాడడానికి. సో అంతవరకు మాత్రమే మౌర్యులు లిమిట్ అయ్యారనమాట. అంతేగాని గుప్తుల్లాగా కుషాన్లలాగా వాళ్ళ రిలీజియన్ గురించి చెప్పుకోవడానికో లేదా వాళ్ళ పొలిటికల్ పవర్ ఎంత అని చూపించుకోవడానికో మౌర్యులు అట్లాంటి ప్రయత్నం అయితే ఎప్పుడు వాళ్ళు చేయలేదు అనేది మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ విషయానికి వద్దాం. గుప్తాస్ ఎక్స్టెన్సివ్ గోల్డ్ కాయినేజ్ని ఇష్యూ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే గుప్తుల టైంలో ట్రేడ్ అనేది అంటే వ్యాపారం అనేది చాలా బాగా జరిగింది. అండ్ సర్ప్లస్ రీసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఎంత ఇప్పుడు మనకి ఎంత రిసోర్సెస్ ఉంటే మనకి ఎంత ట్రేడ్ జరిగితే అంత మనీ సర్క్యులేషన్లో ఉంటుంది, అంతే కదా. సో గుప్తులు అన్ని గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశారు అంటే వాళ్ళ టైంలో ట్రేడ్ అంత అద్భుతంగా జరిగింది అనేది మనకి తెలుస్తుంది. బీ ఇట్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఫారిన్ ట్రేడ్ ఏదైనా సరే చాలా బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి అన్ని కాయిన్స్ని ఇష్యూ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మౌర్యన్ స్మాల్ సిల్వర్ పీసెస్ సజెస్ట్ బ్రాడ్ ఎవ్రీడే సర్క్యులేషన్. వేరస్ మౌర్యన్స్ వచ్చేసి ఈ సిల్వర్ కాయిన్స్ వీటిని ఎవ్రీడే సర్క్యులేషన్లో బాగానే ఉన్నాయని తెలుస్తుంది. బట్ గుప్తా వాళ్ళ అంత ఎక్స్టెన్సివ్ ట్రేడ్ అయితే మౌర్యన్ టైంలో లేదంటే మౌర్యన్ కన్నా గుప్తాస్ నెక్స్ట్ వాళ్ళు కాబట్టి ఆ టైంకి ట్రేడ్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అయింది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? రాను కొత్త ట్రేడింగ్ రూట్స్ అనేవి పుట్టుకొని వచ్చాయి. దాన్ని బట్టి ట్రేడ్ అనేది ఇంకా ఎక్స్టెన్సివ్గా జరిగింది. సో ఇంకా వెల్తీ నేషన్స్ వచ్చాయి. ఆ వెల్త్ అండ్ ప్రాస్పరిటీని వాళ్ళు చూపించుకోవడానికి కాయిన్స్ని ఒక మాధ్యమంగా వాళ్ళు వాడుకున్నారు అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కాయిన్స్ ఏంటి అని అంటే దే ప్రొవైడ్ ఎకనమిక్ ఇన్సైట్. ఎందుకు అని అంటే వాళ్ళు మర్చెంట్ గ్రూప్స్ రకరకాల గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ వీవర్స్ అందరూ ఒక గ్రూపు, గిల్డ్స్ అంటాం కదా వీటిని గ్రూప్స్ అనమాట. సో వీవర్స్ అందరూ ఒక గ్రూపు, తర్వాత అంటే నేత పని వాళ్ళు ఒక గ్రూప్ అయితే తర్వాత మెటలర్జీ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయితే అట్లా రకరకాల గ్రూప్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లోరిష్ అయింది మౌర్యుల తర్వాత. గుప్తా టైంలో ట్రేడ్ అండ్ కామర్స్ అనేవి చాలా బాగా జరిగింది అనేది మనకి తెలుస్తుంది. అండ్ గుప్తా కాయిన్స్ ఆర్ ద మోస్ట్ న్యూమరస్ ఇండికేటింగ్ ఏ బూమింగ్ ఎకానమీ. ఎకానమీ అనేది బాగా మంచి బూమ్లో ఉంది, ట్రేడ్ బాగా జరిగింది అని తెలుస్తోంది. తర్వాత పోస్ట్ గుప్తా మళ్ళీ ఇన్ని కాయిన్స్ మనకి ఎక్కడ దొరకవు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే గుప్తుల ముందు లైక్ ఇట్లా ఒక మనకి రెసిషన్ ఎట్లయితే వస్తుందో ఇది మౌర్యన్ టైం ఇక్కడ మామూలుగా ఉండింది. గుప్తా టైంలో పీక్ స్టేజ్కి వెళ్ళింది. మళ్ళీ పోస్ట్ గుప్తా వర్ధన డైనాసిటీ ఆ టైంలో అంటే మిడివల్ ఇండియాకి ట్రాన్సిషన్ అయ్యే టైం పీరియడ్లో మనకు అక్కడ ఇస్లామిక్ ఇన్వేషన్స్ అవి జరిగాయి కదా. సో ఆ టైం పీరియడ్లో మళ్ళీ ట్రేడ్ అనేది డిక్లైన్ అయిపోయింది. సో మనకి కాయిన్ అవైలబిలిటీ అనేది మన ఎకానమీ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది ఏన్షియంట్ ఇండియాలో అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ పొలిటికల్ ఇన్సైట్ ఏంటి? ఇండో గ్రీక్ రూలర్స్ ఎప్పుడు ఇండియాని రూల్ చేశారు అనేది మనకు తెలుస్తుంది దీని ద్వారా. అండ్ వాళ్ళు ఏ టెరిటరీస్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంది అని తెలుస్తుంది. బికాజ్ ఏ ఏరియాస్లో అవి దొరికాయి అని అంటే వాళ్ళు అక్కడి దాకా స్ప్రెడ్ అయ్యారు అని అర్థం కదా. సో అది. అండ్ వాళ్ళ యొక్క రిలీజియస్ అండ్ కల్చరల్ ఇన్సైట్ అంటే దాని మీద ఉన్న సింబల్స్ డైటీ ఇమేజెస్ వాటి ద్వారా ఓకే అంటే వీళ్ళు శివుడిని ఎక్కువగా పూజించేవాళ్ళు అట్లా అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇంక ఇవి మ్యూజియమ్స్ అండ్ కాయిన్ కలెక్షన్స్ ఇదంతా అక్కర్లేదు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. సో వీటి ద్వారా కాయిన్స్ ద్వారా మనము ఈ రకంగా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తోంది. అయితే దీని మీద మనకి అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని మీద క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అని అంటే చూడండి, మెయిన్స్కి అయితే ఎలా రావచ్చు? ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ మెటీరియల్ రిమైన్స్ ఇన్ రీకన్స్ట్రక్టింగ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడంలో మెటీరియల్ రిమైన్స్ యొక్క రోల్ ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇలా రావచ్చు. లేదంటే లైక్ హౌ డూ సైంటిఫిక్ మెథడ్స్ లైక్ రేడియో కార్బన్ డేటింగ్ దే ఎన్హాన్స్ ద రిలయబిలిటీ ఆఫ్ ఆర్కియలాజికల్ స్టడీస్. సో వాటి ద్వారా రిలయబిలిటీ అనేది ఎట్లా పెరుగుతుంది అని. సెకండ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఫస్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మెయిన్స్కి అడగదగ్గ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. వేరే ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఎట్లా అడగచ్చు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా.
రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? డేటింగ్ ఆఫ్ ద ఆర్గానిక్ మెటీరియల్. అంటే ఒక చెట్టు లేదంటే ఒక టెంపుల్, ఆ టెంపుల్ వాల్ని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే అది ఎన్నేళ్ల పాతది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో తర్వాత పాలినాలజీ అంటాం. పాలినాలజీ అంటే స్టడీ ఆఫ్ పొల్లెన్ గ్రైన్స్. సో దాన్ని బట్టి అవి ఎంత పాతవి అనేది తెలుస్తుంది. సో పాలినాలజీ అంటే ఏంటి, రేడియో కార్బన్ డేటింగ్ అంటే అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు. ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, బట్ మెగాలిథిక్ బరియల్స్ వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, డాల్మిన్స్, మెన్హిర్స్, వీటి మీద క్వశ్చన్ అడగడానికి ప్రిలిమ్స్లో బాగా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. ఓకే, సో ఈ రకంగా మనము రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మన కంటెంట్స్ దగ్గరికి వద్దాం ఒకసారి. ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేసాము అని అంటే మెటీరియల్ రిమైన్స్, తర్వాత కాయిన్స్ అనే పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్స్క్రిప్షన్స్, లిటరరీ సోర్సెస్, ఫారిన్ అకౌంట్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే NCERT ఫౌండేషన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. LTX క్లాసెస్ దట్ ఇంక్లూడ్స్ 6th to 12th క్లాసెస్కి సంబంధించిన NCERTs, దట్ టు బైలింగ్యువల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు. సో అండ్ ఆ క్లాసెస్ కూడా అన్ని ఫుల్ లెంత్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం NCERTs అన్నీ కవర్ అవుతాయి ఫ్రమ్ 6th to 12th క్లాస్. అండ్ ఈ క్లాసెస్ అన్నీ కూడా UPSC ఫ్యాకల్టీ చేతే చెప్పించడం జరుగుతుంది. అండ్ మీకు PDFs అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫీ వచ్చేసి 3000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ 3 months వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ LTX classes, or you can go through the website ltxclasses.com. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.